దేశంలో ఎన్నికల సంస్కరణల కోసం తాను ప్రతిపాదించిన సేవ్ అమెరికా చట్టం ఆమోదం పొందడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎన్నికల వ్యవస్థను ఉదాహరణగా చూపారు. అమెరికా ఫెడరల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి కఠినమైన ఫోటో గుర్తింపు కార్డు, పౌరసత్వ ధృవీకరణ తప్పనిసరి చేయాలని ఆయన మరోసారి డిమాండ్ చేశారు. సోమవారం తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఒక పోస్ట్ చేశారు. గుర్తింపు కార్డు లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ మధ్య నన్ను ప్రశ్నించారు అని ట్రంప్ అందులో పేర్కొన్నారు. ఇటీవల ముగిసిన భారత సార్వత్రిక ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ 64 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని, వారిలో ప్రతి ఒక్కరూ ఫోటో గుర్తింపు కార్డు చూపించారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన వారు 1% కంటే తక్కువేనని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మనం తక్షణమే సేవ్ అమెరికా చట్టాన్ని ఆమోదించాలి అని ట్రంప్ పిలుపునిచ్చారు. సేఫ్ గార్డ్ అమెరికన్ ఓటర్ ఎలిజిబిలిటీ యాక్ట్ గా పిలిచే ఈ బిల్లు ప్రకారం ఫెడరల్ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోవడానికి పౌరసత్వానికి సంబంధించిన పత్రాలను సమర్పించాలన్నారు. ఓటు వేసేటప్పుడు తప్పనిసరిగా ఫోటో ఐడి చూపించాలని, మెయిల్ ఇన్ ఓటింగ్ పై కూడా కఠిన నిబంధనలు ఉంటాయన్నారు. ఈ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభలో ఆమోదం లభించినా సెనెట్ లో మాత్రం ముందుకు కదలలేదు. ప్రస్తుతం సెనెట్ విరామంలో ఉంది. భారత్, బ్రెజిల్ వంటి దేశాలు ఓటర్ గుర్తింపును బయోమెట్రిక్ లేదా ఇతర ధృవీకరణ వ్యవస్థతో అనుసంధానించారని, కానీ అమెరికాలో మాత్రం పౌరసత్వం విషయంలో స్వీయ ధృవీకరణపైనే ఆధారపడుతున్నామని వైట్ హౌస్ గతంలోనే పేర్కొంది. ఎన్నికల సమగ్రతను కాపాడడానికి ఈ సంస్కరణలు అవసరమని ట్రంప్ చాలా కాలంగా వాదిస్తున్నారు.